ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం. మహర్షి యొక్క అనుభవ సారమే ఉపదేశ సారం. అనుభవం అనేసరికి ఈ మాయలో, ఈ ద్వైతంలో ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఏముంటుంది అంటే, ఇది ఒక ఇంద్రియ అనుభవం, మానసిక అనుభవం, ఇట్ ఇస్ ఎ మైండ్ ప్రొజెక్షన్. అది కాదు. అనుభవించుట అనే పదంలో ద్వైత జ్ఞానానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఏ అవస్థాత్రయములకు కూడా సంబంధం లేకుండా ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్టు ఆత్మ అనుభవాన్ని, సత్య అనుభూతిని, సహజత్వాన్ని మనస్సుతోటి వర్ణించటం అనేది ఇట్ ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. అయినప్పటికీ కాస్తో కూస్తో అటు ఇటుగా ఆ విషయాన్ని చెప్పలేకపోయినా, ఏ విషయము, సత్యస్థితి అంటే ఏమిటో చెప్పలేకపోయినా, ఏది కాదో చెప్పటానికి కూడా అక్కడ శంకరులు, మహర్షులు ప్రయత్నం చేశారు. వారి బోధలు మాటలతో ఉండవండి, మౌనమే బోధ. ఈ మౌనం అనే పదాన్ని కూడా ద్వైతంలో అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఊరికే కూర్చుంటే మౌనమా, ఆ మౌనంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా, ఇట్లా కొత్తగా ఏదో వస్తుంది అనేటువంటి భావన చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సరే, ఇంకో విషయం ఏంటంటే, చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబుతూ, ఇంకో రకంగా చెబుతూ సత్యానికి దగ్గరగా తీసుకువెళ్ళటానికి మహర్షి ఒక ప్రయత్నం చేశారు ఇక్కడ మాయలో. చూద్దాం. ఈరోజు 9వ శ్లోకం ఏమిటో చూద్దాం. భావశూన్య సద్భావ సుస్థితి, భావనాబల భక్తిరుత్తమ. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా ఒక రిపిటేషన్ లాంటిది. ఏమిటది చూద్దాం. ఏ భావము లేక, భావశూన్యం అంటే ఏంటి? ఏ ఆలోచన లేక, స్థిరముగా వృత్తిరాహిత్యమై నిలిచి ఉన్న స్థితిలో, లేదా సోహం భావన. ఈ సోహం భావన అనేది అదే నేను, అదే నేను, అదే నేనని అనుకోవటం కాదు. ఏదైతే సహజత్వంలో నేను ఉన్నానన్న అహంస్ఫురణతో ప్రకాశిస్తూ ఉంటుందో, అట్లా నిలిచి ఉండటమే ఉత్తమమైనటువంటి భక్తి. చూడండి, ఇక్కడ భక్తి అంటే గతంలో కూడా ఏం చెప్పుకున్నారు? పూజలు, పునస్కారాలు, ద్వైతము, విగ్రహము, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, ప్రయాణాలు, గుళ్ళు, గోపురాలు తిరగటం. అది కాదు, అది భక్తి కాదు. భక్తి అనే పదంలో ఒక సహజత్వము, అంటే తనకు తానుగా నిలిచి ఉండటం. ఏమిటండి? ఇప్పుడు మాత్రం తనకు తానుగా లేడా? తనకు తానుగానే ఉన్నప్పటికీ దేహాత్మ బుద్ధి వల్ల, ఆలోచన వల్ల, నేనంటే దేహం అని భావన ఒకటి ప్రకాశించటం వల్ల బంధాలు ఏర్పడుతున్నాయి. మొట్టమొదటి బంధము దేహముతో కూడుకుని ఉంది. నాది నాది అంటూ బయలుదేరుతున్నాడు.
ఆ దేహ సంబంధమైన ఇతర బంధాలు కూడా ఇక్కడ ముడిపడి ఉంటాయి. అంతటితో ఆగదు కదా. ఏ మనస్సు అయితే, ఏ గ్రంథి అయితే, ఏ అహంకారం అయితే, ఏ చిచ్చడ గ్రంథి అయితే నాది అని అంటుందో, మనస్సు ఆ అహంకారము రెండు ఒకటేను. నిశ్చలంగా ఉన్నప్పుడేమో సహజత్వంలో ఉంటుంది, వృత్తులలో ఉన్నప్పుడేమో అది పరిమితమైనట్లుగా బంధాలలో, రాగద్వేషాలలో, నాది నీది వారు వీరు అనేటువంటి భేదముతో, ఉచ్చ నీచ భేదము, న్యాయ అన్యాయముల భేదము, పాప పుణ్యముల భేదము, ఇట్లా భేదాన్ని దర్శిస్తూ ఉంటుంది ఈ మాయాని. కాబట్టి ఇక్కడ ఏమని చెబుతున్నారు? ఏ భావము లేక, అదే భావశూన్య స్థితి. ఏ ఆలోచన లేక, ఏ తలపు లేక, ఏ చర్య లేక, లేకుండా పోతే ఏమవుతుందండి? నీవు సహజత్వంలో ఉంటావు. మనం బాగా గ్రహించవలసింది మహర్షి వాక్కుల్లో ఏం చెబుతున్నారు అంటే, ఏ మనస్సు అయితే, ఏ అహంకారం అయితే గుణములతో కూడుకొని ఉంటూ రజో తమో గుణములు లేకుండా సత్వగుణమై, శుద్ధ సత్వమై, అహమహముగా నిలిచి ఉన్నటువంటి నీ సహజత్వము, అది ఎక్కడుంటుంది? తుర్యంలో ఉంటుంది. మరి ఇక్కడ ఈ ద్వైతంలోనో, ఈ జాగ్రత్తావస్థలోనో మరి ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు అది చెబుతున్నారు. నేను ఉన్నాను అనే భావనతో, ఐ యామ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఐ యామ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. భావన అంటే నాయన, మనం మనస్సుతోటి నేను దేహం కాదు, నేను ఉన్నాననేదేను, నేను అదేను, నేను అదేను అని అనుకోవటం కాదు. అట్లా అనుకోవటానికి అవకాశమే లేదు. అసలు ఏ మార్పు లేకుండా, ఏ తలపులు లేకుండా, నిశ్చలంగా, నిర్మలంగా, చిత్తమలములు లేకుండా నిలిచి ఉన్న స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితే సహజత్వం. అదే అంటారు మహర్షి, నీవు నీవుగా ఉండు, అది కొత్తగా వచ్చేది కాదు, ఆల్రెడీ నీవు ఉన్నావు. కాకపోతే ఈ దేహాత్మ బుద్ధితో పరిమితమైన వ్యక్తిగా, ఒక కర్తగా, ఒక జీవుడుగా, దేహధర్మాలు నీ ధర్మాలుగా అనుకుంటున్నావు. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరొక్కసారి ఆ శ్లోకాన్ని మనం చూద్దాం. ఏమంటున్నారు ఇంకోసారి? భావశూన్య సద్భావ సుస్థితి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈ మాయా నేను భావశూన్యంలో నిలిచి ఉంటుందో ఆటోమేటిక్గా అది సద్భావ సుస్థితిలో ఉంటుంది, సహజత్వంలో ఉంటుంది. కాబట్టి అదే ఉత్తమమైనటువంటి భక్తి. ఉత్తమమైన భక్తి అంటే తనకు తానుగా పూజలు పునస్కారాలు కాదండి. ఉత్తమ భక్తి అనేటువంటి పదాన్ని మనం తీసుకోవటానికి, ఉత్తమం అంటే ఏదైతే నిలిచి ఉన్నదో, నేను ఉన్నానన్న అహం స్ఫురణ, ఆ స్ఫురణ ఈ ద్వైతంలో మనస్సుకి అర్థం కాదు, మనస్సుకి వాక్కుకి అతీతంగా ఉంటుంది, ఇంద్రియాలకు అందదు, అవస్థలకు అందదు. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. అదే అంటున్నారు, నేను ఉన్నాను అనేది ఆలోచన కాదు, అది ఎగ్జిస్టెన్స్,
అది అహం స్ఫురణని మనం ఏ విధంగా ద్వైతంలో చెప్పుకోవచ్చు, ఇంతకంటే చెప్పలేరు. కాబట్టి సింపుల్గా తీసుకుంటే అది పునరుక్తి అయినప్పటికీ, రిపిటేషన్ అయినప్పటికీ, ఆలోచన లేని మనస్సు ఆత్మేను, నిశ్చలంగా ఉన్న మనస్సు ఆత్మేను. శంకరులు ఇదే మాట అన్నారు. నిశ్చలతత్వే జీవన్ముక్తం, ముక్త స్థితి, సహజ స్థితి, ఉన్నానన్న ఎరుక, అహమహమితి స్మరతి, అది కూడా వస్తుంది రాబోయే శ్లోకాల్లో. ఏదైనప్పటికీ అర్థం చేసుకోవలసింది, ఇన్ బిట్వీన్ ఆలోచనకి సహజ స్థితికి మధ్యలో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు. అహంకారం అంతరించిపోవటం ఏమిటి, స్వరూప జ్ఞానం ఏంటి, ఇన్స్టంటేనియస్ ఉంటే తనకు తానుగా ఉంటుంది అహమహమితి స్మృతిలో, లేకుంటే పరిమితమైన నేనుగా ద్వైతంలో భేదంతో కష్ట సుఖాలని, సుఖ దుఃఖాలని, కర్తృత్వాన్ని ఈ మాయా నేను అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి మౌనమే శరణ్యం. విచారించండి, ఆందోళన పడవద్దు, భయపడవద్దు, ఎప్పుడు వస్తుందో అనుకోవద్దు. ఆల్రెడీ నీ సహజత్వము నీలోనే ఉన్నది. కావాల్సిందల్లా నిశ్చలమైన మనస్సు. శుభం, మంచిది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సంతోషం. ఈ ఉపదేశ సారము మహర్షి యొక్క అనుభవ సారము. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, అనుభవం అనేసరికి అది మానసిక ఇంద్రియ అనుభవం కాదు. అయినప్పటికీ ఈ ద్వైతంలో ఏది నీవు కాదో చెప్పటానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. నీవున్నావేమో చూడు అని అంటున్నారు, ఉన్నది జ్ఞానమేనని చెప్పి చెబుతున్నారు. ఇంకో రకంగా తీసుకుంటే జ్ఞానము బోధయుక్తము కాదు, అది అనుభవయోగ్యము. ఇక్కడ అనుభవం అనేసరికి అనుభవించేవాడు ఒకడు మిగిలి ఉంటూ దాన్ని అనుభవిస్తారేమో అని అనుకోవచ్చు. అట్లా ఉండదు. జ్ఞానానికి స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది. అంటే తనకు తానుగా నిలిచి ఉంటూ ప్రకాశిస్తూ ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అది లేని స్థితి అంటూ ఉండదు. దానికి మరుపు లేదు, మర్చిపోవటం లేదు. సరే, ఈరోజు 11వ శ్లోకం ఏం చెబుతున్నారో చూద్దాం. వాయురోధన లీయతే మనః జాలపక్షిణ ద్రోధ సాధనం. అంటే ఏమిటో కాస్త పరిశీలిద్దాం. ఏ పక్షి అయితే వలలో చిక్కినప్పుడు అది నిలవలేకపోతుందో, ప్రాణాయామం చేయటం వల్ల ఈ మనస్సు బంధించబడుతుంది, నియంత్రించబడుతుంది. ఇంకోటేమంటున్నారు, లీలమగుచున్నది. లీలం అంటే అది ఒక రకంగా అదృశ్యమైపోతుంది. సరే, ప్రాణాయామం అంటే ఏమిటి? పూరక రేచక కుంభకములతో కూడినది ప్రాణాయామం. ప్రాణము అంటే వాయువు. మహర్షి ఏమంటారంటే ఈ సందర్భంలో, వాయు మూలము మనోమూలము ఒకటై ఉంది కాబట్టి వాయువుని అంటే ప్రాణశక్తిని
పూరక రేచక కుంభకముల చేత నీవు దాన్ని నియంత్రించినప్పుడు మనస్సు బాహ్య చింతన వీడి అది మూలములో నిలిచిపోతుంది. అంటే నిశ్చలమై శుద్ధ సత్వమై అదే ఆత్మగా ప్రకాశిస్తుంది అని చెప్పటం. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అభ్యాస వైరాగ్యములతో మనస్సును నియంత్రించవచ్చును. ఏమిటా అభ్యాసము? ఇదిగో యోగ మార్గంలో ఉన్నటువంటి ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానధారణ, సమాధి క్రియలు. సరే, యమ నియమాలు, ఆసనాలు, వాటి సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమిటిది? ప్రాణాయామం. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నప్పుడు వాటిని నియంత్రించేది ఎట్లాగూ? వాయుబంధనము చేత, కేవల కుంభకముల చేత స్వరూప జ్ఞానానికి అది దారితీస్తుంది. సామాన్యంగా మీకందరికీ తెలిసిన విషయమే. ప్రతి నిమిషానికి ప్రతి జీవి కూడా, ముఖ్యంగా దేహాత్మబుద్ధి కలిగినటువంటి వారు కనీసం 12 నుంచి 15, 18, 20, 25, 30, 40 సార్లు గాలి పీల్చి వదిలిపెడుతూ ఉంటారు. ఓకే, ఒక చోటికి పరిగెడుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా పీల్చుతాడు. ఆందోళన, భయము కలిగినప్పుడు ఇంకా ఎక్కువగా గాలి పీల్చి వదిలిపెడుతుంటాడు. అంటే మానసిక స్థితి, ఒక వైలెంట్ మైండ్ సైలెంట్ చెయ్యాలి అంటే ఇదిగో ఈ ప్రాణాయామము చేతనే అది కొంతవరకు నియంత్రించబడుతుంది. ఏ విధంగాను అన్నప్పుడు ఇందాక చెప్పినట్లుగా మనోమూలము, ప్రాణమూలము, వాయుమూలమంతా ఒకటే. కాబట్టి మనస్సును నియంత్రిస్తే పూరక రేచక కుంభకములు నియంత్రించబడతాయి. వాయువుని నియంత్రిస్తే మనస్సు నియంత్రిస్తుంది. ఈ రెండు కూడా పరస్పరంగా ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. సామాన్యంగా ఇందాక చెప్పినట్టు ప్రతి నిమిషానికి ఎక్కువగా గాలి పీలుస్తున్నారు అంటే మానసికమైన చింతన, ఆందోళన, భయము, ప్రాపంచిక విషయ వాసనల యందు ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గాలి పీల్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఓకే, ఒక వైలెంట్ మైండ్ని సైలెంట్ చెయ్యాలి అంటే వేరే మార్గము లేదు. సరే, ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు కూడా ఏమంటున్నారు? ప్రాణాయామంతో ఆపవద్దు, ప్రత్యాహారము కూడా చెయ్యాలి. ఏమిటా ప్రత్యాహారము? ఇంద్రియాలను నియంత్రించటం. ఇష్టారాజ్యంగా ఇంద్రియాలకి భోగి అవుతూ బాహ్యంలో ఎటు చూచిన ఇంద్రియ సుఖాల కోసం పరుగులెత్తకుండా నీవు నిలిచి ఉండటం ఎంతైనా అవసరం అని సూచిస్తున్నారు. నేను రోజు ప్రాణాయామం చేస్తాను, అయినా మనస్సు నిలకడగా లేదు అనే ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. కారణం ప్రత్యాహారం లేదు అక్కడ. అంటే ఇంద్రియాలని ఇష్టారాజ్యంగా బాహ్యంలోకి వదిలిపెట్టినప్పుడు అవి గుర్రాలులాగా పరిగెత్తి వాటి భోగ వస్తువులని ఆస్వాదిస్తూ ఉంటుంది. అందుకనే ఈ జీవుడు ఇంద్రియాలకు భోగి అవుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ
ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు మహర్షి? పక్షి ఎట్లాగైతే వలలో చిక్కునట్టుగా అది కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, ఇక్కడ మనస్సు కూడా ఆ విధంగానే నిశ్చలమై నిలిచి ఉంటుంది అని అర్థము. ఇక్కడ మనం ఒకటి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రాజయోగంలో కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు తాత్కాలికంగా నిశ్చలత్వానికి వస్తుంది. యూ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ ది మైండ్ త్రూ ప్రాణాయామ. అది కూడా ఎక్కడో క్లోజ్డ్ రూమ్లో కాకుండా కాస్త ఆరు బయట పైన ఒక రూఫ్ ఉంటూ ప్రశాంతమైన గాలి వీస్తూ, తీవ్రమైన గాలిలో కూడా చెయ్యకూడదు, ఏ వాసనలు ఉన్న చోట చెయ్యకూడదు. గాలిని బాగా పీల్చి బంధించి వదిలిపెట్టండి. ఎవరి క్షమతను గురించి, కెపాసిటీ గురించి వాళ్ళు చెయ్యవచ్చును. ప్రాణాయామం చేయటం అనేది ముఖ్యంగా సూర్యోదయానికి ముందు చెయ్యటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఉష్ణము డెవలప్ అయిన తర్వాత ఎక్కువగా చెయ్యలేరు, ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యలేరు, ఆహారం తీసుకుని చెయ్యకూడదు. ఇట్లా కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఇక్కడ మనస్సు నష్టం కాదని గ్రహించాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాణాయామం చేసినంత మాత్రం నష్టం కాదు. నష్టం ఎప్పుడవుతుందనేది తర్వాత శ్లోకంలో పరిశీలిద్దాం. అంటే లయం అవుతుంది. లయం అంటే తాత్కాలికంగా అది నిశ్చలత్వానికి వస్తుంది, తిరిగి తల ఎత్తుతూ ఉంటుంది. అంటే స్వరూప ప్రకాశంతోనే ఈ మనస్సు అదృశ్యమైపోతుందని అందరూ గ్రహించాలి. స్వరూప ప్రకాశము లేదని అనుకుంటున్నారు కాబట్టి ఎవరికైతే ఎప్పుడైతే అహమహమని స్వరూప జ్ఞానము నిలిచి ఉంటుందో అక్కడ మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, దేహము కానీ, జగత్తు కానీ, సృష్టి కానీ, ద్వైతము కానీ ఏ ఒక్కటి ప్రకాశించదు. ఇప్పుడు కూడా నిద్రా సమయంలో మనస్సు వృత్తిరాహిత్యమై ఉంటుంది, నిద్రపోతుంది. అంతేగాని నష్టము కాదు. నష్టం ఎప్పుడవుతుందనేది ఇదిగో ఇందాక చెప్పినట్టు అహంస్ఫురణ ఉంటే మానసిక చింతన ఉండదు, మానసిక చింతన ఉంటే స్ఫురణ ఉన్నా అక్కడ లేనట్లే. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధితో, తీవ్ర వైరాగ్యముతో ప్రతి ఒక్కరూ ప్రాణాయామాన్ని చేసి రెగ్యులర్గా ఏదో సంవత్సరానికి ఒకసారో లేదా వారానికి ఒకసారో తీరిక ఉన్నప్పుడు సూర్యోదయం అయిన తర్వాతను కూర్చుంటే లాభం లేదు. ముఖ్యంగా గాలి నియంత్రణ అంటే ప్రాణ నియంత్రణ. పంచభూతములలో ఈ వాయువు చాలా ముఖ్యమైనది. ప్రాణం అంటేనే వాయువు. ఆ కదలిక వల్లనే మిగిలినవన్నీ కూడా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. దేహము, మనస్సు, ఇంద్రియాదులు ఫంక్షన్ కావాలి అంటే వాయువు కావాలి. కనుక మహర్షి చెప్పినట్టు మనస్సుని నియంత్రించక తప్పదు. అదే ఇక్కడ చెబుతున్నారు. సంతోషం. విచారించండి. తీరిక సమయాల్లో కాకుండా ప్రతిరోజు ఒక్క 5-10 నిమిషాలు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కాసేపు గాలి మీద మనస్సును పెట్టి పీల్చి వదిలిపెట్టండి. నిశ్చలత్వము అక్కడ ఏర్పడుతుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తం అన్నారు శంకరులు. సంతోషం.
మంచిది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సంతోషం. రమణ మహర్షుల వారి అనుభవ సారమే ఉపదేశ సారం. ప్రతిసారి ప్రతిరోజు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాను. వ్యక్తిగత అనుభవం కాదు, మానసికమైన అనుభవం కాదు, ఇంద్రియములతో కూడుకున్నటువంటి అనుభవం కాదు, ఆత్మ అనుభవం. అది ఆత్మకే తనలోనే తానుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశానికి, ఆ ఎరుకకి, ఇప్పుడు చూస్తున్నటువంటి ద్వైత స్థితికి, అవస్థాత్రయములకి, జనన మరణాలకి ఏ సంబంధము లేదు. అయినప్పటికీ ఈ మాయలో చెబుతున్నటువంటి కొన్ని బోధలు ఈ విధంగా ఉంటున్నాయి. ఉపదేశ సారము అని ప్రతిరోజు మనం ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. మరి ఈరోజు ఏమిటో చూద్దాం. 10వ శ్లోకంలో రమణ మహర్షుల వారు ఈ విషయాన్ని ఈ విధంగా చెబుతున్నారు. హృస్సలే మన శస్తతా క్రియ భక్తి యోగ బోధాశ్య నిశ్చిత. అంటే మనం యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ మార్గాల యొక్క పర్పస్, ధ్యేయము ఏమిటి అని చూచినప్పుడు భక్తి యోగ కర్మాదులు ఇవన్నీ కూడా ఎంతవరకు స్వరూప జ్ఞానానికి సహకరిస్తాయి. దీని యొక్క అర్థాన్ని సింపుల్గా తీసుకుంటే మనస్సుని నిలకడగా హృదయమందు నిలుపుటకే భక్తి యోగ క్రియలన్నీ. ఏమిటా హృదయమందు నిలపటం అంటే తనకు తానుగా నిలకడగా నిశ్చలంగా ఏ మార్పు లేకుండా నిలిచి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే ఆత్మస్థితి. ఇక్కడ మనస్సుని నిలకడ అంటున్నారు. నిలకడ అంటే ఏమిటి? అది పరిపరి విధాలుగా కాసేపు గతాన్ని స్మరిస్తుంది, కాసేపు భవిష్యత్తును ఊహిస్తుంది. వాసనా ప్రభావము చేత, కోరికల చేత, బంధము చేత, రాగద్వేషముల చేత, ఆలోచన రూపేణ అది చంచలమై ఆందోళన చెందుతూ ఉంటుంది. స్థిరచిత్తంగా ఉండలేదు, స్థిరత్వం ఉండలేదు. అసలు మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహము కాక మరేమిటి? ఏ ఆలోచన వచ్చిందంటే ఇదిగో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్లో మనస్సు అహంకారములు కలిసే ఉంటాయి, అది విడివిడిగా ఉండదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా యోగ మార్గాలంటూ కొన్ని ఉన్నాయి అని తెలుసు. భక్తి, కర్మ, జ్ఞాన, ధ్యాన, కుండలిని, ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మనస్సుని హృదయమందు నిలుపుటకే
అని అనటంలో ఉద్దేశం ఏమిటి? హృదయం అంటే హర్త్ ప్లస్ ఇదం, హృత్ ఇదం, నేను ఉన్నాను అనే మూలంలో నిలిపి నిలకడగా ఉండటానికి. అది ఎట్లా ఉంటుందండి? అదే అహం స్ఫురణ. అహమహమితి స్ఫురతి, నేను ఉన్నాను అన్న జ్ఞానముతో కూడుకుని ఆ సహజ స్థితి ఉంటుంది. అయితే యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ యోగ మార్గం వల్ల ముందు నిశ్చలత చేరుతుంది. ఈ సందర్భంలో ఒకసారి రమణ మహర్షులు వారినే అడిగారు, విచారం అంటున్నారు, బాగానే ఉంది, మరి భక్తి కర్మ జ్ఞానాదులు ఇవన్నీ కూడా నిరుపయోగమేనా? కాదు, అవి నిశ్చలత్వానికి పనికి వస్తుంది. అయితే మరి నిశ్చలత్వంలో మన ఉపయోగం ఏంటి? యాజ్ ఇట్ ఈజ్గా పనికి రానప్పుడు, ఆత్మప్రకాశానికి చేరుకోలేనప్పుడు, అదే అంటున్నారు, ఆత్మని చేరలేదు. అదేమిటండి? మనస్సుతోటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇన్ని పూజలు, ఇన్ని పునస్కారాలు, ఇన్ని ధ్యానాలు, ఇన్ని యోగాలు, ఇన్ని చేస్తూ ఉంటే ఈ మాయా నేను ఆత్మని ఎందుకు చేరలేదు? దానికి ఒక కారణం ఉంది. ఏమిటది? ఇట్ ఈజ్ నాన్ ఎగ్జిస్టింగ్. అంటే విచారిస్తే మనస్సు అనేదే లేదు. ఆలోచన సమూహమే మనస్సు. ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు అన్నది ప్రకాశించదు, దానికి ఉనికి లేదు. ఇట్ ఈజ్ నాన్ ఎగ్జిస్టింగ్ అంటే ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నది, స్వయం ప్రకాశము లేనిది. ఉనికి లేనిది సత్యాన్ని ఎలా చేరుతుంది? ఇది అర్థం చేసుకోవాలి. మనస్సు కూడా ఇంద్రియములలాగే ఒక ఇంద్రియం. పంచేంద్రియములు ఎట్లాగైతే ఈ జీవుడికి ఉన్నాయో ఈ దేహాన్ని రక్షించుకోవటానికి, అంతేగాని ఆ ఇంద్రియాల సుఖాల కోసం వెళ్ళి ఇంద్రియాలకి బానిస అవుతున్నాడే తప్ప వాటిని జయించటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఉనికి లేనివి అంటే జడమైనవి. జడమైంది ఎలా చేరుతుంది? అది ఉనికి లేనిది ఎలా చేరుతుంది? కనుక అది చేరదు. అంటే స్వరూప ప్రకాశాన్ని ఇది ఇవ్వలేదు. ఈ మనస్సు వల్ల అటువంటిదేది జరగదు. అంటే ఈ ద్వైతంలో మాట్లాడుతున్నారు కాబట్టి మనస్సు హృదయాన్ని చేరుతుంది అని చెప్పారే కానీ మనస్సు అన్నడు ఆత్మని చేరలేదు అని గ్రహించాలి. అదేమిటండి? చేరకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఇంకా సింప్లిఫై చేస్తే, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది మైండ్ ఆత్మ ఎలోన్ షైన్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే మనస్సు కనుక ప్రకాశించకపోతే, సంకల్పములు తల ఎత్తకపోతే, అహంకారము వృత్తిరాహిత్యమైతే వాటి ఉనికి ఆటోమేటిక్గా అది కోల్పోతుంది. అహంకారము, వ్యక్తిత్వము, కర్తృత్వము ఈ మాయలో అది ప్రకాశించాలి అంటే ఏదో ఒక దేహాన్ని అది ఆశ్రయించక తప్పదు. స్థూలమో సూక్ష్మమో కారణము. ఇక్కడ మనస్సు అంటే సూక్ష్మదేహం, అది కూడా దేహమే, అది కూడా ఒక ఇంద్రియమే. అయితే
మనస్సు చేరటం అంటే ఎలా చేరుతుంది? విచారించండి. మనస్సు అనేది అసలు ఉన్నదేమో, ఇది లేదు అని తెలుసుకున్నప్పుడు, అది నష్టమైనప్పుడు. మృత మనస్సు అని కూడా వాడారు మహర్షి. మృతము అంటే ఏమిటిది? చలనము లేక, స్పందన లేక నిలిచి ఉన్న అహంకారము అదృశ్యమైపోతుంది. మరి ఏమవుతుందండి? అక్కడ మిగిలి ప్రకాశించేది ఆత్మస్వరూపమేను. అదే చెబుతున్నారు. ఈ మనస్సుని ముందు నిలకడగా నిలిచి ఉంచు, నిలబెట్టు, ఆలోచన లేకుండా ఉండు, స్థిరంగా ఉండు. అప్పుడు ఏ మార్గమైనా కానీ నిశ్చలత్వానికి రాక తప్పదు, మౌనానికి రాక తప్పదు. ఆ నిశ్చల స్థితిలో నీకు వద్దన్న నీ స్వరూపము, ఆ హృదయస్థానము అహమహమంటూ తన ఉనికిని ప్రకాశింపచేసుకుంటూ ఉన్నది. నీవు ప్రయత్నము చేయకముందు అదే ఉంది, ప్రయత్నము చేసి స్థిరత్వానికి వచ్చిన తర్వాత అదే ఉంది. ప్రస్తుతం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పడింది కాబట్టి ఇట్ ఈజ్ రీట్రేసింగ్ ఇట్స్ పాత్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి అయితే, ఏ మూలం నుంచి అయితే ఈ మాయా నేను, ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ సూక్ష్మదేహంతో బహిర్గతమైందో అది తిరిగి తన మూలాన్నే చేరుతుంది అని మనం గ్రహించాలి. సంతోషం. విచారించండి. మంచిది.